सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणे విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. మనము లాస్ట్ జరిగిన క్లాసెస్ లో లంగ్లకారం ప్రథమ పురుష నేర్చుకున్నాం కదా, ఎవరైనా చెప్తారా? ప్రథమ పురుషాలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం చెప్తానండి. లంగ్లకారం భూతకాలం, ప్రథమ పురుష ఏకవచనం అపఠత్, ద్వివచనం అపఠతాం, బహువచనం అపఠన్. సహ పుస్తకం అపఠత్, అతను పుస్తకం చదివేశాడు. తౌ పుస్తకం అపఠతాం, వారిద్దరూ పుస్తకాన్ని చదివేశారు. తే పుస్తకం అపఠన్, వారు పుస్తకం చదివేశారు. ఓకే, ఉత్తమం. సో ఇలా మనము రెండు విధాలు నేర్చుకున్నాం. ఒకటేమో ఒక ప్రత్యయం వాడి, తవతు ప్రత్యయం, అందులో కూడా నేర్చుకున్నాము, లంగ్లకారంలో కూడా నేర్చుకున్నాం. రెండిట్లలో మనం ఎలా చెప్పాలో ప్రథమ పురుష వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనము పరస్మైపదిలో లంగ్లకారం నేర్చుకుంటున్నాము. మధ్యమ పురుషాకి వెళ్దాం. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ టైం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, లేకపోతే లంగ్లకారం మధ్యమ పురుష నేర్చుకుందాం. ఓకే అండి. సో ఇప్పుడు మధ్యమ పురుషాలో ఏకవచనం అపఠః, పఠతియే తీసుకుందామండి, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. అపఠః విసర్గలు అనమాట. అపఠః అంటే త్వం అపఠః, త్వం అఖాదః, త్వం అలిఖః, త్వం అధావః. అంటే ఏంటి చెప్తారా ఎవరైనా? చదివేశావు, నువ్వు తినేశావు. కరెక్ట్, ఉత్తమం. మీరు ఎవరైనా చెప్తారా? 2-3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను చెప్పిన క్రియాపదాలు కాకుండా వేరే వాటికి చెప్తారా? సీత గారు మీరే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 ధాతువులు కాకుండా వేరే ధాతువుని తీసుకొని ఒకసారి త్వంకి చెప్పేయండి. త్వం అక్రీడః అవుతుందండి. అంతేనండి, కరెక్ట్, ఉత్తమం. త్వం అక్రీడః. ఇంకేమిటున్నాయి? నయతి చెప్పచ్చు, గచ్చతి చెప్పచ్చు. ఓకే, త్వం అగచ్చః. రైట్. త్వం మరి వస్తున్నాను అనడానికండి ఆగచ్చతి అంటారు కదా. అవును, అని వచ్చింది, కొంచెం పక్కన పెడదాము, ఎందుకంటే దానికి కొంచెం మారుతుంది. అది ఆని ఫస్ట్ అంటే మనము ఉపసర్గలు నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ ఉపసర్గ అయిన ఆని పక్కన పెట్టేసి గచ్చతికి ఏమిటి అగచ్చః అని ఉంటుంది కదా మధ్యమ పురుష అయితే. సో ఇప్పుడు ఈ అగచ్చహకి ఆని చేర్చాలి. ఆ ప్లస్ అగచ్చః, ఆగచ్చః అవుతుంది. ఓకే, నయతి కూడా అంతే. ఇప్పుడు మీరు చెప్పింది ఆ కదండి, ఆ కాదు, అగచ్చః. అగచ్చః అంటేనేమో భూతకాలం, మధ్యమ పురుషం, అంటే అతడు వెళ్ళాడు అని చెప్పడానికి. ఎప్పుడైతే ఆగచ్చతి అంటే ఏంటి, వస్తున్నాడు, దానికి భూతకాలం చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఆ అనేది ఉపసర్గ పెట్టి మనం గచ్చతికి తీసుకున్న పదం కదా ఆగచ్చతి అని తయారైంది. అవునండి. సో ఇప్పుడు ఆని పక్కన పెట్టేసి అగచ్చః అనేది ఫస్ట్ వస్తుంది. దానికి ఆని చేరిస్తే ఆగచ్చః అని వస్తుంది. ఇప్పుడు సంగచ్చతి అని ఉంది. దీనికి మనము భూతకాలం చెప్పాలంటే ఏం చేయాలి? లంగ్లకారం సమ్ని పక్కన పెట్టాలి. సమ్ని పక్కన పెట్టి అగచ్చః అనేది మధ్యమ పురుష ఏకవచనం. ఈ అగచ్చహకి సమ్ చేర్చాలి. సమ్ ప్లస్ అగచ్చః, సంగచ్చః. ఓకే, సంగచ్చః. ఓకే, సమ్ కాదు, సమగచ్చః. సమ్ మకార హలంతం ఇక్కడ ఆ ఉంది.
మకార హలంతం ఆ చేరిపోయి సమగచ్చః వస్తుంది. కొంచెం ఉపసర్గాలతో జాగ్రత్తగా ఆలోచించి రాయండి. ప్రస్తుతానికి ఉపసర్గాలు లేని క్రియాపదాలే తీసుకొని చేసుకోండి ప్రాక్టీస్. అలాగేనండి. ఓకే. దానికి కూడా కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం మనం ఏదైనా ప్రాక్టీస్ క్లాస్ లో. ఓకే. 10-15 ఉపసర్గాలు మీరు రాసుకొచ్చారనుకోండి, వాటికి జస్ట్ భూతకాలాలు మనం ప్రాక్టీస్ చేద్దాం. అలాగేనండి. ఓకే. ప్రస్తుతం మాత్రం మంచిగా మన మామూలువి ధాతువులు, ఉపసర్గ లేని ధాతువు ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా ఫ్లో అలవాటు అవుతుంది. ఆ తర్వాత వీటిని తీసుకుందాం. ఓకే. నయతికి అలాగే. చెప్పండి ఎవరన్నా. నయతి. నయతి. అనయః. అనయః. సహ ఉత్తమ. త్వం ఆనయతః. ఆనయతః కాదు, కరెక్టా అండి? నయః వచ్చేస్తుందండి. దానికి ముందు ఆ పెట్టండి. త్వం అనయతః. అనయః 2 అక్షరాలు. త్వం అనయః. యువాం హసతి. 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 త్వం హసతః. అహసతః. తహ వరకు వెళ్ళకూడదు. హస్ ధాతువు. అహసః. Correct. అహసః. వదతికి అవదః. అవదతః. అవదః. పచతికి అవదః. అపచః. వెరీ గుడ్. దృశ్యతికి అది పశ్యతికి దృశ్య ధాతువు. పశ్యతి. అపశ్యహన లేకపోతే అదృశ్య. కరెక్ట్. అపశ్యః. కరెక్ట్. అపశ్య. పిబతి. అపిబః. స్థా ధాతువు. తిష్టతి అనేది క్రియాపదం. దానికి చెప్పండి. హలో, నా మాట వినిపిస్తుందా? లలిత కుమారి గారు వినిపిస్తోందండి, చెప్పండి. సరే సరే సరే. త్వం అపృచ్ఛ. అపృచ్ఛః విసర్గలు వస్తాయండి. అదే త్వం అపృచ్ఛః. కరెక్ట్. స్మరతి. స్మృ ధాతువు. అస్మరః. అస్మరః. ఉత్తమం. అందరికీ అర్థమైంది కదా ఇక్కడి వరకు? మధ్యమ పురుష ద్వివచనానికి వెళ్దామా? ద్వివచనంలో అపఠతం, అఖాదతం, అలిఖతం అంటే యువాం అలిఖతం, యువాం అఖాదతం, యువాం అహసతం, యువాం అవదతం. ప్రథమ పురుషాలు తాం ఉంటుంది, దీర్ఘం ఉంటుంది తాకి. ఇక్కడ దీర్ఘం కట్ అయిపోతుంది. అవదతం అంతే డిఫరెన్స్. ఓకేనా? అర్థమైందా? ఒకళ్ళిద్దరు రిపీట్ చేయండి ఒక 5-6 ధాతువులకి. ముందుకెళ్దాం. అక్రీడతం, యువాం అగచ్చతం, యువాం అనయతాం. నయతం. అనయతం. కరెక్ట్. ఎవరు చెప్పారండి? నర్మదను. ఓకే. మరి కర్తని మార్చాలి కదా, కర్తని కూడా మార్చండి. నర్మదా గారు అర్థమైందా నేను చెప్పింది? చెప్పండి. కర్తని మార్చండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? కర్త ఎలా మారుస్తారండి? త్వంలో, యువాంలో, యుయంలో అవే ఉంటాయి అండి. త్వం అంటే సి అని వస్తుంది అదా? అలా కాదండి. మనకి ఇప్పుడు మధ్యమ పురుషాల కర్తలు ఏంటి ఉంటాయి? 3 ఉంటాయి. ప్రథమ పురుషాలు అయితే బోలెడు ఉంటాయి. మధ్యమ పురుషాలు 3, ఉత్తమ పురుషాలు 3 ఉంటాయి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పేది? మధ్యమ పురుష అంటే నువ్వు, మీ ఇద్దరు, మీ అందరూ, ఇంకంతే. ఇంకా వేరే ఏమి ఇంక్లూడ్ అవ్వవు. అందుకే త్వం, యువాం, యూయం 3 ఉంటాయి. ఇంకా కర్త అనేది ఏకవచనంలో ఒకడే కర్త త్వం, బహువచనంలో యూయం, ద్వివచనంలో యువాం. అంతే తప్ప, అంటే ఒక్కొక్క వచనానికి ఒక్కటే కర్త ఉన్నది. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న వరకు. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా వస్తాయేమో నాకు తెలియదు. మధ్యమ పురుషాల మాత్రం ఇంతే 3 ఉంటాయి.
కర్తని మార్చలేమండి మనం ఇక్కడ. ఒకటే కర్త ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. మీరు బాగానే తప్పించుకున్నారు ఎగ్జాంపుల్ చెప్పండి అని. కానీ కొంచెం మీకు తెలుస్తుంటే పర్వాలేదు. కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం ఇప్పుడు తెలుసుకోండి అందరూ. కర్త అనేది మార్చలేము. ఓకేనా? ఇంకా ఎవరైనా చెప్తారా ఒక 2-3 ఎగ్జాంపుల్స్? అపచతం. వెరీ గుడ్. అంటే ఏంటండి? అంటే వాళ్ళిద్దరూ వంట వండేశారు. వాళ్ళిద్దరూనా మీరిద్దరూనా? సారీ మీ ఇద్దరు ఓకే. ఇంకా 2 చెప్పండి. ఆ, యువాం లిఖతం అంటారా, లిఖితం అంటారా అండి? అపిబతం. లిఖతం. 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 ఆ లిఖతం. అపిబతం. యువాం అభిపతం. అలిఖతం. వెరీ గుడ్. వినిపిస్తుందా నా గొంతు? వినపడుతోందండి ఉషా గారు. అపృచ్ఛతం. త్వం అకురుతం. ఒక్కసారి ఇద్దరు చెప్పకండి, ఒక్క నిమిషం. కృతం అంటే ఏంటండి? కృతం అంటే చెయ్యడం అనుకుంటున్నా. కృతం. కరోతి. అది కొంచెం మారుతుంది అనుకుంటా. కరోతి అనేది మనం డిఫరెంట్ గా తీసుకుని చేసాం కదా, ఇప్పుడు దానికి కలపకండి ఇందులో, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఓకే. కృతం అనేది వస్తుందా? అలా రాదు. కృతః రాదు. అది చూస్తాను. అంటే లాస్ట్ టైం అది రాసుకున్నా మీరు చెప్పినప్పుడు అకురుతం. అకురుతం అండి అది. అకృతమా? అకురుతం. కురుతం. అవునండి. కృతం కాదు, కృతం. అకురుతం. ఓకే. అకురుతం అని చెప్పారు లాస్ట్ టైం. అది అలా అయితే ఓకే. అది అంత గుర్తుండదు, ఎక్కువ వాడలేదు. ఓకే, మీకు చెప్పి రాసుకుంటే నో ప్రాబ్లం. అదే మీరే మీ క్లాస్ లోనే రాశాను అది. ఓకే. ఓకే అండి. అకురుతం. అకురుతం. రైట్. అకరోహో అకురుతం అకురుత. రైట్. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఇంకా చెప్తారా? చాలా. అక్రీణితం అంటారు కదండి. అక్రీణితం. కాదు. అక్రీణః. క్రీణితం కరెక్ట్. మీరు మనం ఇప్పుడు మధ్యమ పురుష ద్వివచనం చెప్తున్నాం కదా. క్రీణితం. రైట్. యువాం అనమతం. యువాం అనమతం. అపృచ్ఛతం. యువాం అగచ్చతం. యువాం అలిఖతం. యువాం అపిబతం. యువాం అహసతం. యువాం అక్రీడతం. యువాం అవందతం. వందతం మళ్ళీ అది ఆత్మనేపది అవుతుంది కదా. అవందత వందతే అది వేరే. అదే ఆత్మనేపది. చాలు. ఓకే, అందరికి అర్థమైంది కదండి ఇక్కడి వరకు? కథయతి అని ఉందనుకోండి, దానికి ఎలా మారుతుంది? మధ్యమ పురుష అకథం. అకథయః అకథయతం అని మారుతుంది. అంటే అకథయ 3 అక్షరాలు తీసుకోవాలి. అర్థమవుతుందా? అచోరయతం అవుతుంది అప్పుడు. చోరయతం కరెక్ట్. అచోరయతం. అబోధయతం. అలా యా అని కూడా చేరుతుంది. జానాతి. జానాతి. అది క్రియాపదం ఎలా ఉంది? అజానతం అని వస్తుందేమో మరి. అజ్ఞాతమేమో. జ్ఞా వస్తుందా? ఏమోనండి. కొన్ని క్రియా పదం మూలధాతు రూపంలో రావట్లేదండి. మామూలు మనం ఇప్పుడు ప్రథమ పురుష ఎలాగుంటుందో అలాగే ఉంటది. అజానీయతం. జానాతి కదా. జానాతం అనే వస్తుందేమో. సరే, కొన్ని అనుకుంటా. అజానీతం. జ్ఞాధాతు కూడా కొంచెం టిపికల్ గానే ఉంది. ఇది కూడా నేర్చుకోవాలి కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ పెట్టి. అభవతం. ఇంకా అన్ని అది ఎంత సేమే ఇంకా. ఓకేనా? అజిఘ్రతం. ఇంకా అవన్నీ నార్మల్ రెగ్యులర్ లానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము మధ్యమ పురుష బహువచనంకి వెళ్దాం. ఓకే. అపఠత మామూలుత. అపఠత, అఖాదత, అలిఖత, అపచత, అక్రీడత.
అధావత. ఓకేనా? అవదత. ఇలా వస్తాయి. అంటే యూయం అపఠత, యూయం అక్రీడత, యూయం అలిఖత. అర్థమైందండి? మధ్యమ పురుష 3 చెప్పండి. ఒక 5-6 ధాతువులు ఎవరన్నా. కొంచెం సింపుల్ ధాతువులే చెప్పండి, కాంప్లికేటెడ్ ధాతువులు చెప్పకండి. అంటే కొంచెం మారే టైప్ ఏమన్నా ఉంటే చెప్పకండి. పఠతి, లిఖతి ఇలాంటివి మారవు కదా, అవి చెప్పండి. ఓకే, నేను చెప్పనా? చెప్పండి. అపటః అపటతం అపటత, అపిబతం అపిబః అపిబతం అపిబత, అహసతం అహసః అహసతం. కాదండి, మీరు అనేది మూడు అహసహ ఫస్ట్ అహసః అనే చెప్పాలి త్వం. రెండోసారి. మీరు ఫస్ట్ ద్వివచనం చెప్పి తర్వాత ఏకవచనం చెప్తున్నారు. అదొక్కటి అంటే తప్పు చూసుకోండి. చెప్పినప్పుడు అది మళ్ళీ మారుస్తున్నాను. అది అదే అహసః. తప్పేం కాదు, బట్ ఏంటంటే కన్ఫ్యూజన్, వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అంతకని ఏం లేదు. అదేనా అదేమన్నానా అనుకుంటారేమో అని. అక్రీడః అక్రీడతం అక్రీడత, అఖాదః అఖాదతం అఖాదః అఖాదత. లాస్ట్ లో రైట్. సో ఈ మూడిట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? అందరికి అర్థమైందా? త్వం అపఠః, యువాం అపఠతం, యూయం అక్రీడత. ఇలా వస్తుంది. త్వం, యువాం, యూయం మూడిటికి ఇలా క్రియాపదాలు ఇలా మారుతాయి. ఎందులో? త్వం యూయం అపటత కదండి. త అంతే, మహాప్రాణం త కాదు, నార్మల్ త. మామూలు త. అదే కరెక్ట్ కరెక్ట్. అపటః అపఠత అపటతం అపటః అపటతం అపటత. అంతే, కరెక్ట్. కరెక్టేనా? ఓకే. ఉత్తమ పురుష చెప్పేసుకుందామా? కొన్ని సెంటెన్స్లు అడగనా అండి? అడగండి. ఇంకా తమ్ము తప్ప వేరే ఏమి ఉండదు కదా అన్నట్టు ఇంకా నేను కూడా నో ప్రాబ్లం. అడగండి అడగండి అడగండి. చెప్పండి అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు. పిలవనా? అపర్ణ గారు చెప్తారా? నీవు పరిగెత్తావు. సూర్యశ్రీ గారు, రాజేశ్వరి గారు, ప్రసన్న గారు ఆర్డర్ లో చెప్పేయండి. త్వం అదావత్ త్వం అదావత్తః కాదు. త్వం ఉండండి అదావః. ఉషా గారు, వాళ్ళని కూడా రానివ్వండి, వాళ్ళకి కూడా అర్థం అవ్వనియండి. నేను మీ పేరు పిలిచినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నర్మదా చెప్పండి. అపర్ణ గారు. అదావః. త్వం అధావః. ఒత్తుధ. కరెక్ట్ అండి. నీవు నృత్యం చేశావు. సూర్యశ్రీ గారు చెప్తారా? చెప్తానండి. త్వం నృత్యం చెప్పనా అండి? నృత్యం చేసేవాడిని అంటే నృత్యం చేసే ఒక ధాతు ఉంది కదా, ఏముంది? నృత్యతి కదండి. దానికి చెప్పండి. త్వం అనృత్యః అంతేనండి. కరెక్ట్ అండి. యువాం అనృత్యతం అంతేనండి. యూయం అనృత్యత. కరెక్ట్ అండి. కరెక్ట్. నువ్వు పుస్తకం చూసావు. రాజేశ్వరి గారు చెప్పనా మేడం? త్వం నువ్వు పుస్తకం చూసావు. త్వం పుస్తకం అపశ్యః. మేడం రాంగ్ ఉందా? మూడు చెప్పేసేయండి. ఓకే మేడం. త్వం పుస్తకం అపశ్యః, యువాం పుస్తకం అపశ్యతం, యూయం పుస్తకం అపశ్యత్ అపశ్యత. అపశ్యత. కరెక్ట్ అండి. నువ్వు పండు తిన్నావు. త్వం ఫలం అకాదః, యువాం ఫలం అకాదతం, యూయం ఫలం అకాదత. ప్రసన్న గారు నువ్వు నవ్వావు.
లలిత కుమారి గారు. అసహః వసతి కదా. ఉమ్. ఒకసారి ఆ? చెప్పండి. లలిత గారు. అసహ ఆహా. ఆ, ఆ. నవ్వడానికి యువాం ధాతువు కాదండి, నవ్వడానికి ధాతువు ఏంటి? హసతి. హసతి. ముందు ఆ పెట్టి చెప్పండి. హసహః ఎన్ని త్వం హాని ఉండండి ఉండండి. ఆ హసహ హసహ. త్వం హసః యువాం హసతం యూయం హసత. మరి ఆ వదిలేశారు, హసానే పట్టుకున్నారు. సారీ. త్వం హసః అసహః హసహ. యువాం మీరు అసహ హసాకి యువాం. కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొన్ని క్రీడ చెప్పండి, నువ్వు ఆడావు చెప్పండి. త్వం అక్రీడః యువాం అక్రీడతం యూయం అక్రీడతః అక్రీడత. మీరు హసా దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సరే. సరే, నువ్వు ప్రశ్న నువ్వు ఇప్పుడు నువ్వు నవ్వావు, ఇంకెవరైనా చెప్పండి. చెప్తారా? నేను చెప్పను. మేడం ఇందాక తెలిసారు కదా. చెప్పండి. త్వం హస్. ఆహస ఇదే చెప్పాలా మ్యామ్? అదేనండి. త్వం ఆహసః యువాం ఆహసతం యూయం ఆహసత. కరెక్ట్ అండి. కరెక్ట్. వెరీ గుడ్. ఇంకోటి అడుగుతారా ప్రసన్నజ గారిని? ఎందుకు అయిపోయింది చెప్పేసి. ఓకే ఓకే నువ్వు సరే. ప్రశ్నని అడిగావు. భారతి గారు చెప్పండి. చెప్పారా మీరు ఇందాక? చెప్పలేదు మేడం. చెప్పండి అయితే. చెప్పండి మేడం, క్వశ్చన్ చెప్పండి మేడం. నువ్వు ప్రశ్నను అడిగావు. త్వం ప్రశ్నం అపృచ్చః యువాం ప్రశ్నం అపృచ్చతం యూయం ప్రశ్నం అపృచ్చత. కరెక్ట్ అండి. ఉత్తమం. సీత గారు, తర్వాత కుసుమ గారు, తర్వాత సువర్ణ గారు. అడగండి. నువ్వు అతడిని నిందించావు. త్వం సహ అతడిని. అతడిని 1 సెకండ్ అండి. నేను చాలా గ్యాప్ తీసుకున్నాను. సో కొంచెం తమ్ అండి. ఓకే. సహకి తమ్. తమ్. త్వం తం అనిందః యువాం తం అనిందతం యూయం తం అనిందత. కరెక్ట్ అండి. ఓకే. నువ్వు సత్యం మాట్లాడావు. నేను కుసుమ అండి. త్వం సత్యం అవదతః. కాదు, సత్యం మాట్లాడావు కదా. అవదతః. తీసేయండి. అవదహ అంతే. అవదహ. త్వం సత్యం అవదహ యువాం సత్యం అవదతం యూయం సత్యం అవదత. కరెక్ట్ అండి. నువ్వు ప్రజలను సేవించావు. నేనండి సువర్ణని. చెప్తున్నారండి ఎవరైనా? కాదు అండి, రజనీ గారు సేవతి అది చెప్పలేదు. ఆత్మనిపది. సేవతే ఆత్మనిపది. ఆత్మనిపది. అదే డౌట్ వచ్చింది. సరే అయితే నువ్వు చెప్పులు ఇచ్చావు. చెప్పుని ఏమంటారు? పాదరక్ష. పాదరక్ష. చెప్పండి ఇప్పుడు.
చెప్పులు ఇచ్చావునండి. అవును. త్వం పాదరక్ష పాదత్రాణి అంటారు. పాదరక్ష అంతేనండి. పాదరక్ష పాదత్రాణి కదా. పాదరక్షణ పాదరక్షాం పాదరక్షాం ఇచ్చావు. ఇచ్చావు. అదతః మనకి దదాతికి ఇది ఉంది కదా, ఏముంది ఇంకోటి ఉంది? యచ్ యచ్చతి. యచ్ అయచ్చః యూయం యువాం పాదరక్షకః పాదరక్షాం పాదరక్షాం అయచ్చతం అహం ఆవాం వయం త్వం యువాం యూయం పాదరక్షః కః పాదరక్షాం పాదరక్షణి పాదరక్షాం పాదరక్షాం అయచ్చత అయచ్చత. కరెక్ట్ అండి. అంతేనండి. ఇంకా అందరూ అయిపోయారా? ఉన్నారు ఇంకా. అయితే నువ్వు మనకు ఎలుకని చూసావు. నువ్వు త్వం మూషికం అపశ్యః. అదే ఇంకా ద్వివచనం బహువచనం. అదే అదే తయో తయో అండి. తయో త్వంకి ద్వివచనం ఏంటండి? అది మర్చిపోయానండి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు కదా, యువాం. అవును. యువాం యువాం ఓకే. యువాం మూషికం అపశ్యతం. యూయం మూషికం అపశ్యత. ఓకే, బై అండ్ లార్జ్ అందరు కవర్ అయిపోయారు. ఉత్తమ పురుష అయ్యాక మిగతా వాళ్ళు మళ్ళీ చెప్తారు. అంటే కొంచెం ముందుకు వెళ్తేనే ఇవాళకి ఈ రెండు కవర్ అవుతాయి. అంతే చాలండి. సో ఇప్పుడు మనం ఉత్తమ పురుష నేర్చుకుందామండి. ఓకే అండి. ఉత్తమ పురుషలో అహం అపఠం తో ఎండ్ అవుతుంది. అపఠం. అహం అపఠం. అహం అఖాదతం. అహం అలిఖం. అహం అధావం. అహం అపిబం అని ఎండ్ అవుతుంది. ఓకేనా? అహం అనయం. ఉపసర్గలు వచ్చినవి ఇప్పుడు చేయొద్దు. అహం అగచ్చం. చెప్తారా రెండు? అహం అదావం చెప్పచ్చండి. అహం అదావం. కరెక్ట్, చెప్పచ్చు. ఓకే. ఇంకా రెండు చెప్పండి. అహం అపచం. అపచం ఉత్తమం. మేడం నేను చెప్తాను. అహం కాఫీ అపిబం. అపిబం రైట్. రైట్ రైట్. ఓకే, సో ఇలా పిబం అస్మరం స్మరతి అస్మరం. అపిబం అఖాదం అక్రీణం. ఇలా అన్నిటికీ అన్నం అణం అణం అమ్మ మకార హలంతం వస్తుంది చివర్లో. ఓకేనా? అదే ద్వివచనం అయితే అపఠావ. ఆవాం అపఠావ. మేమిద్దరం చదివేము. ఆవాం అఖాదావ. ఖాదావ. ఆవ అనేది చేరుతుంది అన్నిటికీ ధాతు రూపాలకి. అపఠావ, అలిఖావ, అఖాదావ, అధావావ, అక్రీణావ. ఓకే, అగచ్చావ. కుసుమ గారు మ్యూట్ లో ఉండరా ప్లీజ్. అవదావ, అవసావ. అన్నిటికీ ఆవ అనేది చేర్చాలి. కొన్ని క్రియాపదాలు చెప్పండి, ఒక 5-6 చెప్పండి. గాయత్రికి ఎలా చెప్తారండి? అగాయావన. అంతే.
అగాయావ. ఆ, గాయా రెండు దీర్ఘాలు కదండి. అంతేనండి. ఓకే. అగాయావ, అగాయాం, అంతే. అగాయం అంటే అహం, ఆవాం అంటే అగాయావ. ఓకేనా? కొంచెం ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అలవాటు అయిపోతుంది బాగా. మీరు ప్రాక్టీస్ క్లాస్లో ఇవన్నీ కొంచెం వేరే వేరే క్రియాపదాలు కొన్ని మారుతాయండి, కొన్ని మారేవి కాకుండా మిగతావి కొంచెం చూసి ప్రాక్టీస్ చేసుకోండి. సో ఆవాం అయిపోయింది. వయం ఏంటి? పఠామ, పఠావ, పఠామ. ఇవి రెండు సింపుల్, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. వయం అపఠామ, వయం అలిఖామ, వయం అఖాదామ, వయం అపిబామ. ఇలా మారుతుంది. ఓకేనా? అహం అఖాదం, నేను తిన్నాను. ఆవాం అఖాదావ, మేమిద్దరం తిన్నాము. వయం ఖాదామ, మేమందరం తిన్నాము. మేము తిన్నాము, లేకపోతే మేమందరం తిన్నాము అని. ఓకేనా? డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? అందరూ సైలెంట్ గా ఉన్నారు, మరి అర్థమవుతుందా లేకపోతే? లేదండి, అర్థమైంది మేడం, అందుకనే సైలెంట్ ఉన్నాం. ఓకే, సరే. అడుగుతారా యశోద గారు మళ్ళీ ఒక 5-6? ఇవాళ మనం ఆత్మనేపది చేసుకోగలుగుతామా? అట్లీస్ట్ ప్రథమ పురుష చేసుకుంటే నెక్స్ట్ దానికి టైం ఉంటుంది. అయితే ఇందాకలి సెంటెన్స్ వాళ్ళని మార్చేస్తేమంటే అయిపోతుందిగా. రాసుకొని ఉంటే గనక ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేసేయండి, లేకపోతే స్పీడ్ గా మనం వెళ్ళిపోవచ్చు ఆత్మనేపదికి. కరెక్ట్. రాసుకున్నారండి అందరూ? మీరు చెప్పిందన్నా సరే, వేరే వాళ్ళు చెప్పిందైనా సరే, ఏదో ఒక్కొక్క సెంటెన్స్ చెప్తే. చెప్పండి. అహం అనిందామ, ఆవాం అనిందావ, మా కాదు, ఏకవచనం మళ్ళీ చెప్పండి ఉషా గారు. అహం అనిందామ, అనిందాం, అనిందం, దా దీర్ఘం ఉండదు. అనిందం. ఓకే. ఆవాం అనిందావ, వయం అనిందామ, అహం అపశ్యం, ఆవాం అపశ్యావ, వయం అపశ్యామ, అహం అక్రీడం, ఆవాం అక్రీడావ, వయం అక్రీడామ, అహం అస్మరం, ఆవాం అస్మరావ, వయం అస్మరామ, అహం అగాయం, ఆవాం అగాయావ, వయం అగాయామ, అహం అనయం, ఆవాం అనయావ, వయం ఆవాం అనయావ, వయం అనయామ. ఓకే, ఓకే అండి. చాలా అండి. అందరికీ అర్థమైందా? అంటే ఆవిడ చాలా ఫాస్ట్ గా చెప్పారు కదా, పర్వాలేదా? అర్థం చేసుకున్నారా? అందరికి గుర్తున్నాయా? మిలతీకి ఒకసారి చెప్తారండి, మిలతీకి ఎలా వస్తుందో? అహం అమిలం, అహం అమిలం, ఆవాం అమిలావ, వయం అమిలామ. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేసుకుంటారా మీరు? అండ్ ఇప్పుడు యశోద మేడం మనని క్వశ్చన్స్ అడిగారు కదా అత్తబమ్మకి, వాటిని అన్నింటినీ ఉత్తమ పురుషాల్లోకి మార్చండి రాసుకున్న వాళ్ళు, మీకు అభ్యాసం చేసుకునే టైంలో. ఓకే. రాజేశ్వరి గారు డౌటా? లేదు మేడం, చెప్పమన్నారేమో అని ఆన్ చేశాను. ప్రాక్టీస్ క్లాస్ లో రాసుకోమన్నారుగా. ఓకే మేడం. ఇవాళ రేపట్లో రాసుకొని ప్రాక్టీస్ క్లాస్ లో ఒకసారి రివైజ్ చేసుకోండి, చదివేసుకుంటే. అంటే చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎవరో ఒకళ్ళు కరెక్షన్ చేసేస్తారు. ఓకే అండి. అంతే. ఓకేనా? మరి మనం ఆత్మనేపది నేర్చుకుందామా ఇవాళ? కనీసం ప్రథమ పురుష నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ తో కంప్లీట్ చేసి. ఇప్పుడు ఇంకా క్రియాపదాలు ఇంకా చాలా ఉన్నాయి కదా, మరి వాటికి కొన్నిటికి తెలియదు కదా. తెలియని వాటిని మీరు మామూలుగా రాయండి. కొన్ని డౌట్లు అంటే కొన్ని దదాతి ఇలాంటివి కొన్నే మారుతాయి, మిగతా అన్ని కరోతి, వీటిని వదిలేసి మిగతావి రాసుకోండి. రెగ్యులర్ ధాతువులన్నీ. జిగ్రతి అంటే అహం జిఘ్రం, అహం జిఘ్రం,
ఆవాం జిఘ్రావ, వయం అజిగ్రామ జిఘ్రామ, అజిఘ్రామ. అజిగ్రామ అంతే. అజిగ్రామ. ఓకే మ్యామ్. చలతి అంతే. అలాంటివే కదా మ్యామ్. చలతి అహం ఆ చలం అన్నిటికీ మనసు. ఇంకా మనం 2000 ధాతువులు ప్రాక్టీస్ చేయలేం కదా ప్రసన్నజ గారు. అండ్ మనం అన్ని కూడా వాడము చాలా. ఇప్పుడు అటతి ఉంది, ప్లస్ వచ్చింది, అవుతుంది. అది ఎలా మారుతుంది అన్నది మనం ఎంత కాంప్లికేటెడ్ అన్నీ నేర్చుకొని ఇక్కడ ఆగిపోకుండా మనం రోజు రోజు వాడేవి మనము నేర్చుకుందాం అంతే. పఠతి, అటతి లిఖతి బదులు భ్రమతి వాడొచ్చు కదా మ్యామ్. వాడొచ్చు. ఖాదతి ఒక 10 క్రియాపదాలకి మీరు రూపాలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా అక్కడితో వదిలేయండి. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు అసలు లంగ్లకారం కూడా మాకు చెప్పలేదు సార్. ఎందుకు అని అంటే కాంప్లికేట్ అవుతుంది, ఉపసర్గలు చేరితే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అందుకనే తవతు ప్రత్యయంతో మేనేజ్ చేయమన్నారు. సరే మీరు అడిగారు లకారాలన్నీ 5 లకారాస్ అయిపోతాయని మాత్రమే చెప్పాను. అంటే ఇది మన సిలబస్లో లేనిది కాబట్టి మీరు ఎక్కువ వరి అవ్వద్దు. ఓకేనా? 10 క్రియాపదాలు పెట్టుకోండి, ఆ 10కి రాసుకోండి చాలు. మీకు ఇంకా రెగ్యులర్వి ఉంటే చెక్ చేసుకొని రాసుకోండి, తప్పు లేదు. కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ అవసరం లేదు, అది నేను చెప్పేది. అదే ఇప్పుడు రజనీ గారు చెప్పినట్టు ఓన్లీ తెలుసుకున్నాము. ఒకవేళ మనకి అది రాకపోతే మనం ఆ ప్రత్యయం వాడుకుని వాన్ పెట్టేసుకుందాం. మనకి అంతే. మీనింగ్ సెంటెన్స్ ఫామ్ చేయడమే కదా కావాలి. తెలిసినవి ఇలా పెట్టుకుందాం, తెలియనివి అలా పెట్టుకుందాం. ఏది మనకు వస్తే అది. అంతే. సేవతే ఉంది కదా, అది ఆత్మనేపది. ఒకసారి రూపాలు చెప్తారా? సేవతే, లట్లకారం. సేవతే సేవే వందతే సేవతే ఒక్కళ్ళే చెప్పండి. అందరూ మాట్లాడితే అసలు అర్థం కాదు. సేవతే, సేవేతే సేవంతే. మధ్యమ పురుష. మర్చిపోయాను మ్యామ్ నేను. సేవసే, సేవద్వే సేవే సేవేథే సేవద్వే సేవే సేవావహే సేవామహే. అంతే చాలు. ఇప్పుడు మనము యాక్చువల్గా లట్లకారము లుట్టులకారం నేర్చుకున్నాం. లోటు విధిలింగు వదిలేసాము. ఇప్పుడు ఇది నేర్చుకుందాము. ఇంకా టైం ఉండి లాస్ట్కి టైం ఉండి మిగతా పోర్షన్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు విధిలింగును లోట్లకారం చదువుకుందాం. మీకు కాన్సెప్ట్ ఏంటి, ఎలా వాడాలి అనేది తెలుసు. ఇది ఆత్మనేపది అన్న లిస్టు తెలుసు మీకు, ఏ లిస్టో. కాబట్టి మీరు డిస్టింగ్విష్ చేసుకొని అకార్డింగ్గా వాడుకోగలుగుతారు. ఓకేనా? ఊరికే మీరు రూపం చదువుకున్నా సరే, లేదంటే మనం అనుకున్న సిలబస్ కంప్లీట్ చేసేసుకున్నాక మళ్ళీ ఇవి చేసుకుందాం. లోట్లకారం, మిథిలింగ్లకారం టైం ఉంటే. ఓకేనా? సో ఇప్పుడు ప్రథమ పురుష అసేవత. ఇది చూడండి, బహువచనం, మధ్యమ పురుష బహువచనం లాగా తో ఎండ్ అయింది. అసేవత, అసేవత, అసేవేతాం, అసేవంత. 3 ఒకేసారి చెప్పేశాను. ఎందుకు? ఇది మరీ డీప్గా మనం ప్రాక్టీస్ చెయ్యము. మీకు రూపాలు ఎక్కడైనా వస్తే గుర్తుపట్టడానికి వీలుగా నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? అసేవత, అసేవేతాం, అసేవంత, సహ అసేవత, తౌ అసేవేతాం, తే అసేవంత. ప్రథమ పురుష ఈ 3. ఎవరైనా 2-3 క్రియాపదాలకి రిపీట్ చేస్తారా? ఎక్కువ డీప్గా వెళ్ళకండి, సింపుల్వి ఒక 5 చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. మీరు రాసుకుని ప్రాక్టీస్ సెషన్లో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, చెప్పండి. అవందతే, అవందత, అవందేతాం, అవందంత, అయాచత, అయాచేతాం, అయాచంత. మేడం నేను చెప్తానండి. చెప్పండి. అభక్షత, అభక్షత, అభక్షేతాం, అభక్షేవంత, అభక్షేంత, అభక్షేంత, అభక్షంత, సారీ క్షే రాదు, అభక్షంత, అభక్షంత.
పద్ధతే అభక్షత చెప్తానండి. ఒక్కసారి ఆ, అభక్షత అభక్షేతాం అభక్షంత అభక్షంత. ఓకే. వందతే చెప్పండి. అభాషత ఉషా గారు అభాషేత ఒకసారి వేరే వాళ్ళని చెప్పనివ్వండి. మీరు చెప్పారు కదా, మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తారు. కానీ భాషతే చెప్పండి ఎవరన్నా. భాషతే అంటే అభాషతే అభాషత 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 అభాషేతాం అభాషేషంత అభాషంత స్పర్ధతే స్పర్ధత చెప్పండి. అస్పర్ధత అస్పర్ధత అస్పర్ధతే అస్పర్ధతాం అస్పర్ధేతాం అస్పర్ధేతాం అస్పర్ధంత. రైట్. వంద్ ధాతువు వందతే అవందత అవందేతాం అవందంత. ఉత్తమం. సహతే ఇంకొకటి రెండు చెప్పేసుకుని ఆపేద్దాం. సహతే ఎవరు చెప్పరా? అసహత 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 అసహేతాం అసహంత. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చెప్తారా? చెప్తాను. ఓకే అశ్లాఘత. మేడం మీరు చెప్పనా? చెప్పండి. అశ్లాఘత అశ్లాఘేతాం అశ్లాఘంత. ఉత్తమం. లభతే లభతే కూడా ఆత్మనేపది. అలభత అలభేతాం అలభేతాం అలభంత. ఓకే. మోదతే అమోదత అమోదేతాం అమోదంత. ఇది ప్రథమ పురుష. మధ్యమ పురుష అసేవథాహ అంటే సేవ్ ధాతుకి అథా విసర్గలు 3 యాడ్ అవుతున్నాయి. అసేవథాహ అసేవేథాం అసేవధ్వం. ఇది మధ్యమ పురుష. మేడం సెకండ్ థారా అండి? అసేవత్ అది కరెక్ట్. రెండో థా మహాప్రాణం థా అండి. అసేవథాహ విసర్గలు దీర్ఘము అన్ని ఉన్నాయి. మహాప్రాణము ఉండవలసిన అన్ని ఉన్నాయి. మ్యామ్ ఒకసారి చెప్పరా మళ్ళీ? అసేవథాహ ఏకవచనం. ఇది ఏకవచనం. అసేవథాహ మధ్యమ పురుష ఏకవచనం. ఇది మధ్యమ పురుష ద్వివచనం. అసేవేథాం ఇక్కడ మహాప్రాణం. పైన సేవేతాంలో మామూలు తా మహాప్రాణం థా కాదు, ఇక్కడ మహాప్రాణం థా. అసేవేథాం. బహువచనం అసేవధ్వం. చదవండి. 4-5 క్రియాపదాలు చదివితే ఇది అసేవత్వం థనా అండి? ఇది కూడా థకి వావత్తు. ధాకి వావత్తు. మహాప్రాణం ధాకి వావత్తు. ఉత్తమం. అంతే. మనకి పైన వచ్చేదే అండి. మనకి ఎలా వస్తుంది మధ్యమ పురుషలో? ఇందాక చదివాను కదా, సేవసే సేవేథే సేవధ్వే ధ్వే థా. ఓకే. అదే థా వస్తుంది ఇక్కడ. ఓకే. ఓకేనా? అందరు రాసుకున్నారా? చెప్పండి. 2 చెప్పి ఆగిపోండి. ఈ మిగతా వాళ్ళు కూడా తలా 2 చెప్తారు. ప్రాక్టీస్ అవుతుంది. అశ్లాఘతాహ అశ్లాఘతాహ అంటే రెండో థా పలకలేదు అనిపించి మళ్ళీ చెప్పా. అశ్లాఘతాహ అశ్లాఘతే థాం అశ్లాఘేతాం. అంతే కదండి? అశ్లాఘేతాం థాం సెకండ్ థాం. కరెక్ట్. అశ్లాఘధ్వం. ఉత్తమం. ఇంకోటి చెప్తారా? చెప్తాను. చెప్పనా? అభక్షతాహ అశోభతాహ అపర్ణ గారు ఒక్క నిమిషం
అశోభధ్వం. ఓకే. అశోభతాః అశోభేతాం అశోభధ్వం. కంపతే శోభధ్వం. దానికి కూడా చెప్పమంటారా? చెప్పండి. అకంపథాః అకంపేతాం అకంపధ్వం. ఉత్తమం. ఇప్పుడు వేరే వాళ్ళు మ్యామ్ చెప్పనా? చెప్పండి. అవర్తథాః అవర్తేథాం అవర్తేథాం అవర్తధ్వం. అవర్తధ్వం. త చెప్పాక ధ్వం రావాలి. ఇవి మీరు మొత్తం చెప్పాలా మ్యామ్? అవర్తధ్వం. కరెక్ట్. అవర్తధ్వం. ఇవి కొంచెం ఎలా ఉంటాయంటే బాగా అలవాటు అవ్వనివి కదా, మనం కొంచెం రాసి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు చదువునట్టు ప్రాక్టీస్ అంటే మీరు ఎప్పుడు చేసుకున్నట్టుగా మనము క్రియాపదాలు పెట్టుకొని సెంటెన్సెస్ చేసుకుంటూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కసారి రేపు మొత్తం ఒక 5-6 క్రియాపదాలకో 10 క్రియాపదాలకో రాయండి. తర్వాత వాటిని ఒకసారి 2 సార్లు చదువుకుంటే మీకు బాగా నోటికి తిరుగుతాయి ఉంటాయి. ఓకేనా? ఇంకెవరైనా చెప్తారండి? సహతే. నేను చెప్తాను మేడం. అత్రాయథాః అత్రాయథాం అత్రాయేథాం అత్రేయత్వః అత్రావధ్వం. మేడం మళ్ళీ ఒకసారి చెప్తాను, తప్పు చెప్పాను. అత్రావథాః అత్రావథాం అత్రావత్వాం. వధ్వం. వా రాదనుకుంటా. సేవలో వా ఉంది. ధ్వం అదొక్కటే. అధ్వం రావాలి. అత్రాధ్వం. అత్రాధ్వం. అత్రాత్వం. అత్రాయ. అత్రాయ త్రాయతే కదండి, త్రాయ రాదా? అత్రాయత్వం. యధ్వం. రైట్. యా దీర్ఘం వస్తుందా? యధ్వం. యా యత్వమే అంతే కదండి. యా లేదుగా ఇక్కడ. సేవతే. సేవాకి దీర్ఘం ఇవ్వలేదుగా మనం ఇక్కడ. ఓకే, చూస్తాను ఒకసారి, ఎందుకంటే కొన్ని టిపికల్వి కదా అసలు. మీరు అందులో వెతికి తెస్తున్నారు. సింపుల్ వే చేయండి అన్నా వినకుండా. అదే అక్కడ ఎదుర్కొండా కనిపించింది మేడం, అందుకని చెప్పాను. నైట్, నో ప్రాబ్లం. చెప్పండి నెక్స్ట్. ఇంకోటి చెప్పమంటారా? చెప్పండి. లజ్జతే చెప్పండి. అలజ్జతాః అలజ్జేతాం అలజ్జద్వం. కరెక్టేనండి? అలజ్జద్వం. రైట్ అండి. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పమంటారా? ఇంకోటి ఏదైనా నోటికి వచ్చింది చెప్పండి. అశంకత. శంకతే చెప్పండి. అశంకతాః అసంకేతాం అసంకేద్వం. అశంఖద్వం. అసంకద్వం. దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి అంతి లోపల సంక్షిప్త రూపాలను ఉంటాయి. అంటే మనం చివరికి ఏం యాడ్ చేస్తున్నామో అనేది చెప్పేది. అవి మీరు రాసుకోండి. అథాహ అథాహ ఏథాం అధ్వం. ఇలా రాసుకుంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. ఈజీగా అన్నిటికీ సింక్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీ అవుతుంది. చెప్పండి అది. అథాహ. నేను పిక్చర్ పెట్టనా? ఒకసారి బుక్ లో తీసి ఒక చిన్న పిక్చర్ పెడతాను, అది మీరు చూసుకుని అన్నిటికీ ప్రాక్టీస్ చేసుకుందరు కానీ. ఓకే. ఇప్పుడు మనము ఉత్తమ పురుషాకి వెళ్ళిపోదాం. ఇవి ప్రాక్టీస్ క్లాస్ లో బాగా చేసుకుందరు కానీ. ఎందుకు నేను అంటున్నానంటే ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ఇవ్వట్లేదు. మనం ఇది ఊరికే అంటే మనకి నాలెడ్జ్ కోసం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది మరీ ఎక్కువ కాకుండా కొంచెం నేర్చుకుని ప్రాక్టీస్ లో ఒక 1 వీక్ మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసుకున్నట్టు చేసేసుకోండి, మీకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ డీప్ గా వెళ్ళొద్దు. ఓకేనా? ఉత్తమ పురుష ఏకవచనం. ఆ సేవే అంటే ఏ అనేది యాడ్ అవుతుంది. దీనికి సంక్షిప్త రూపం.
అసేవే, అసహే, అవందే. అంటే నేను నమస్కరించాను అని చెప్పేటప్పుడు అహం వందే అన్నాను అనుకోండి, అహం అనకూడదు, అనకపోయినా పర్వాలేదు, వందే అన్నానంటే నేను అనేసి అర్థమైపోతుంది, అక్కడ అధ్యాహారం అయిపోతుంది. అలాగే శ్లాఘే, అశ్లాఘే, అవందే, సారీ వందే కాదు, అవందే, అశ్లాఘే, అభక్షే, అభాషే, ఇలా అన్నిటికీ ఆ పెడతాము, ఏ పెడతాము. అంటే ఆ అనేది ముందు పెడతాము, దాని గురించి ఇక్కడ మనకి సంక్షిప్త రూపంలో మెన్షన్ చేయరు, బట్ లంగలకారంలో ఆ ముందు పెట్టి చివర పెట్టే వాటిని మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. ఓకేనా? అశ్లాఘే అనేది ఏకవచనం. అశ్లాఘావహి, ఆవహి అనేది చేరుతుంది. అసేవావహి, అసేవావహి. వహి అంటే ఎలా రాయాలి మ్యామ్ ఇది? వా రాసి హా రాయాలండి. హాకి గుణింతం హి, విసర్గ కాదు. హాకి వాకి హీ దీర్ఘం రాయాలా పెట్టారు. మ్యామ్? వా తర్వాత హీ రాయాలా? హాకి గుడి Correct. పెట్టాలా? హాకి గుడి అంటే చెప్పండి హీయే మళ్ళీ. కదా. ఒకసారి 3 మళ్ళీ చెప్తారా? అశ్లాఘే చెప్తాను. అశ్లాఘే, సేవతే రాసుకోండి ఫస్ట్, అదొక్కటే రాయండి. 3 ఫార్మ్స్ రాసేసుకోండి, తర్వాత మిగతా వాటితో ప్రాక్టీస్ చేద్దరు కానీ. అసేవే, అసేవే, అసేవే. ఇది ఈజీయే కదా, ప్రాబ్లం లేదు. అవును, అసేవే. ఉత్తమ పురుష ద్వివచనం. అసేవా వహి, అసేవా వహి. ఓకే. వ రాసి హా రాసి గుడి పెట్టండి. వా వహి. అసేవా వహి, అసేవా మహి. ఓకే అండి. ఇక్కడ విసర్గ కాకుండా హాకి గుడింతాలు అవి రాసుకోండి, అదొకటి ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే అండి. రాసుకో. ఇప్పుడు అసేవే, అసేవావహే, వహి, సారీ, అసేవావహి, అసేవామహి అనేది సేవతికి. అశ్లాఘే, అశ్లాఘావహి, అశ్లాఘామహి. వినండి. అవందే, అవందావహి, అవందామహి. అభాషే, అభాషావహి, అభాషామహి. అవృద్ధే, అవృద్ధావహి, అవృద్ధామహి. ఓకేనా? ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి హోంవర్క్ చెప్తాను, అది రాసుకోండి నెక్స్ట్ వీక్కి. అది నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. అంటే ఏంటి అనేది మీరు ఆలోచించకుండా జస్ట్ చెప్పింది మాత్రం కొంచెం రాసుకొని రండి నెక్స్ట్ వీక్కి. ఓకేనా? ఓకే అండి. మీ అందరికీ కహ టేబుల్ తెలుసు కదా. కహ కౌ కే, ఓకే. కం కౌ కాన్, కేన కాభ్యాం కైహి. ఈ టేబుల్ తెలుసు కదా మీకు. తెలుసండి. దీనికి అన్ని ఆ 9 వస్తాయి కదా, 3 3 3 అలా ఎన్ని వస్తాయి? 21 వస్తాయి. ఆ 21 ఫార్మ్స్ కి చివరన చిత్ 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 అనేది చేర్చండి. కహ ప్లస్ చిత్, కశ్చిత్. అంటే ఇక్కడ సందులు జరుగుతాయి, ఒక్కటే అబ్జర్వ్ చేసుకోండి. కహ ఆ విసర్గ తీసేసి విసర్గ ప్లేస్ లో షా పెట్టాలి. కశ్చిత్. కౌ ప్లస్ చిత్, కౌచిత్. కే ప్లస్ చిత్, కేచిత్. ఓకేనా? రాకపోతే కంగారేం లేదండి, నెక్స్ట్ క్లాస్ లో రాదురు కానీ ఇప్పుడు నేను ఎందుకు మీకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఇలా మొత్తం టేబుల్ రాసుకుని పెట్టుకున్నారంటే మనం అవి ఏంటో చెప్పుకుందాం, మీనింగ్స్ రాసేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. కం, కం ప్లస్ చిత్, కం చిత్. కౌచిత్, కేన చిత్. ఇలా రాసుకోండి. చిత్ చన్, ఒక టేబుల్ చిత్కి, ఒక టేబుల్ చన్కి. రాస్తారా? అంటే చెన్న అంటే అది ఎలా కహ కహ ప్లస్ చిత్ కశ్చిత్. ఇంకొకటి కహ ప్లస్ చిన్
అలా రాయాలండి. కష్టన్. చిన్న కాదు, చెన్ను. చెన్ను. చన్. కహ ప్లస్ చన్ కన్ కంచన్ అని రాయాలి. కష్టన్. 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 ఓకే. అన్నిటికీ చిత్ యాడ్ చేయాలి. ఆయనకి ఇంకో టేబుల్ చన్ యాడ్ చేయాలి. సేమ్ అలాగే స్త్రీలింగానికి, పుల్లింగానికి, నపుంసకలింగానికి మూడింటికి ఉంటాయి. నపుంసకలింగము తృతీయ విభక్తి నుంచి పుల్లింగానికే ఫాలో అయిపోతుంది కాబట్టి అది రాయక్కర్లేదు. ఓకే. స్త్రీలింగంకి స్త్రీలింగానికి, పుల్లింగానికి మొత్తం రెండు టేబుల్స్ వస్తాయి. అవునండి. అంటే ఇప్పుడు కహాతో పాటు కా కూడా రాయమంటారండి? టైం ఉంటే రాయండి. ఆ, మీ కహ, కాన్సెప్ట్ అర్థమైతే తర్వాత మీరు అల్లుకుపోదురు గాని. మేడం అలాగే. కహ, కా కా. రెండిటికి పోనీ ఒక్కటే రాయండి, చిత్ యాడ్ చేయండి. కహ చిత్తు, ప్లస్ చెన్ను. చిత్, చిత్తు చన్, చా చన్ రాసుకోండి. ఇది రాసుకొస్తే నెక్స్ట్ క్లాస్ లో మనం దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు స్టోరీస్ చదువుతున్నారు కదండి, మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అవును మేడం. ఫ్రైడే కశ్చిత్ వాడాము, doubt. కస్మిన్ చిత్. ఒక్క నిమిషం అండి. కస్మిన్ చిత్ వాడాము, ఇట్లా చాలా వాడాము. మీరు పాత మేడం. స్టోరీస్ లోకి వెళ్ళి చూస్తే అవునండి. తెలుస్తుంది. అవును. సో వాటి గురించిన మీనింగ్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఓకే మేడం. ప్రసన్న గారు ఇప్పుడు చెప్పండి. మేడం ఇక్కడ కహ ప్లస్ చిత్ అన్నప్పుడు విసర్గ తీసేసి కశ్చిత్ అని రాయాలి. కంచిత్ కష్ చిత్ మనం. కష్ షకారం చిత్ అండి. కశ్చన్ కశ్చన్. కష్టన్ అది అక్కడ షకారం వస్తుంది, ఇక్కడ ఇని వస్తుంది కదా మ్యామ్, ఇక్కడ కంచిత్. ఎందుకు? అక్కడ అనుస్వరం కాదు, విసర్గలు కదా. ఇక్కడ కూడా కశ్చన్. కశ్చిత్ అనే వస్తుందా మ్యామ్ ఇక్కడ కూడా? ఒకసారి వినండి. కహ ప్లస్ చిత్ కశ్చిత్, కహ ప్లస్ చన్ కశ్చన్. ఓకే. మేడం ఒక చిన్న డౌట్ అండి. కౌ ప్లస్ చిత్ అంటే కౌచిత్. కౌచిత్ అలాగేనా? కాభ్యాం ప్లస్ చిత్ కాభ్య. రెండింటికి షకారం వస్తుంది. కశ్చిత్ కశ్చన్. కశ్చన అనాలా మ్యామ్? కశ్చన్ అనాలా? కశ్చన చన్ 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 చిత్ చన్ ప్రయోగాలు ఇవి. ఇవి ప్రత్యయాలు చివరన చేరుస్తున్నాము. ఈ ప్రత్యయాలు చేరిస్తే ఈ కా అనేది ఎలా మారుతుంది అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. మేడం కాభ్యాం చిత్ అంటే కాభ్యా చిత్ అనాలా? కాభ్యాం ప్లస్ చిత్, కాభ్యాం చిత్. కాభ్యాం చిత్. ఓకే మేడం. సంధి జరగని చోట సంధి చెయ్యొద్దు. విసర్గలు వచ్చిన చోట సంధి చేయండి. అక్కడ దీర్ఘం వచ్చి పక్కన అమ్మని వస్తే కలుస్తుంది, అలాంటివే సందులు చేయాలి. సందులు మనం సార్ నేర్పిస్తారు కదా, అప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు కూడా చూడండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు రాయగలిగి అర్థమైతేనే రాయండి, లేకపోతే కంగారు పడద్దు. నెక్స్ట్ క్లాస్ లో టైం సేవ్ అవుతుందని కొంచెం చెప్పాను నేను, లేకపోతే నేను చెప్తాను, చెప్పినప్పుడు ఫాస్ట్ గా రాసుకుందరు కానీ. ఓకేనా? అంటే విసర్గలు ఉంటే సంధి అవుతుంది కదండి మేడం, అంతేనా? అంతే. విసర్గలు ఉంటే ఆ విసర్గ తీసేసి షకారం పెట్టి చా పెడితే సరిపోతుంది. మనం చదివినప్పుడు కూడా భగవద్గీతలో చూస్తాం కదండి, చదువుతూ ఉంటాం కదా. అర్జునశ్చ భీష్మశ్చ భవాన్ భీష్మశ్చ అంటే ఏంటి? భీష్మ ప్లస్ చ భీష్మశ్చ. అవును మేడం. విసర్గ తర్వాత చా వచ్చినప్పుడు అలా వస్తుంది కదా, అబ్జర్వ్ చేశారా మీరు? ఓకే. అవును మేడం. ఇప్పుడు కానీ విసర్గలు లేని చోట అయితే కేన చిత్ అలాగే వచ్చేస్తుంది. అంతే, కలిసిపోతుంది. నార్మల్ గా పక్కన చిత్ చన్ను అని రాసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఓకే మేడం. ఓకే అండి. ఇంకా మనము అస్ ధాతువు ఒకటి, భవాన్ శబ్ద రూపాలు ఒకటి, దదాతి ఒకటి. దదాతి మనము ఆత్మనేపది పరస్మైపది. ఒకసారి ఫాస్ట్ గా నేను గ్రూప్ లో మనకి ఈ క్లాస్ లో చదివేస్తాను. మీకు అందరికీ అర్థాలన్నిటికీ తెలుసు కాబట్టి ఎక్కువ డీప్ గా కాకుండా, మళ్ళా ఒక్కొక్క దానికి సెంటెన్సెస్ కాకుండా ప్రాక్టీస్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను. రాసుకునేవాళ్ళు రాసుకుందరు కానీ. ఓకేనా? ఇంకా అలా నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పినవి ఏమున్నాయా అని చూసుకున్నాను. సో ఈ 3 గుర్తు చేయండి, నేను మర్చిపోతే బై ఛాన్స్. తర్వాత చిత్తు చన్ని ప్రయోగాలు. అస్ ధాతు, భవాన్, ఇంకోటి భవాన్ శబ్దము, దదాతి దాధాతు. అయినాక కరోతి కూడా అనుకుంటానండి. కరోతి యాక్చువల్ గా మనం ముందరే చేసేసాము, బట్ మేబీ మనం ఇది చేసి ఉండము, భూతకాలం చేసి ఉండము. బట్ స్టిల్ ఒకసారి చదివితే ప్రాబ్లం ఏం లేదు కదా, చదువుకుందాం. ఓకే అండి. కరోతి ఇవి కొంచెం మళ్ళా రివైజ్ చేసుకోవాలి మనం.
ఇది ఒకసారి గుర్తు చేయండి. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో కశ్చిత్ అదే చిత్తు చెన్ను అయిపోగానే మనం నంబర్స్కి వెళ్దాం. 100 వరకు నంబర్స్, తర్వాత ఆర్డినల్ నంబర్స్, అది కాకుండా విశేషణ విశేష్యం అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు నాకు తెలుసు, బట్ ఒకసారి క్లాస్లో ప్రాక్టీస్ లాగా పెట్టుకుని అది కూడా కంప్లీట్ చేసుకుందాం. అంటే నపుంసకలింగం అయితే ఏకం వస్తుంది, పుల్లింగం అయితే ఏకహ వస్తుంది, స్త్రీలింగానికి అయితే ఏకా వస్తుంది కదా, అది మీకు తెలుసు కదా. దానికి కూడా మనకి మొత్తం ఆ ఫామ్స్కి మిగతా విభక్తులు కూడా ఉంటాయి. అంటే ఏకేన బాలకేన అంటే ఏంటి, ఒక బాలకుడితో, అలా అన్ని విభక్తులు ఉంటాయి అన్నమాట. ఏకంకి, ద్వేకి, త్రీకి, త్రీడికి, చత్వారికి అక్కడ దాకా ఉంటాయి. 5 నుంచి ఇంకా అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి ఆ 4 కూడా అవి ఒకసారి చూడాలి. చత్వారి, పంచ, షట్ వీటానికి విభక్తులు ఉంటాయి. అంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉండదు. ఎందుకు, ద్వివచనం అనేది ఏముంటుంది, ఇద్దరు అంటేనే మనకి ద్వివచనం వస్తుంది. 3 నుంచి మొత్తం అన్ని బహువచనాలే కదా. సో వాటికి ఒక్కటే టేబుల్, ఒకటే కాలం ఉంటుంది. కానీ ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అలా ఉంటాయి. అవి నేర్చుకోవాలి మనం, అవి నేర్చుకుందాం. రైట్, అవి ఆర్డినల్ నంబర్స్, ప్రథమ, ద్వితీయ, తృతీయ అది ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. అప్పటికి నంబర్స్ ఇది అయిపోతుంది. టైం ఒకటి 5 minutes, 10 minutes, 2 minutes, ప్లస్ మైనస్లు అది చెప్పుకోవడం కూడా ఒకటి నేర్చుకోవాలి. ఓకేనా, అవన్నీ అయిపోతే ఫాస్ట్గా ఒక 15 to 3 weeks 4 weeks ఛందస్సు పడుతుందండి. అది అయిపోతే మనకి ఇప్పుడు అప్పటికి లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా మనము ఒక సిలబస్ అని మనం ప్రిపేర్ చేసుకున్న సిలబస్ ప్రకారం నేర్చుకున్నాం. ఒక బుక్ని ఫాలో అవుతూ ఆ బుక్లో వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు అనేది ఎవరన్నా ఇంట్రెస్ట్ అంటే మీకు అందరికీ తప్పకుండా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు లెవెల్ 1 వాళ్ళు ఉన్నారు కదా, మీ జూనియర్స్, వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ మన సిలబస్ ఆ బుక్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కాదు, అట్లీస్ట్ ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత ప్రాక్టీస్ చేయకపోయినా. అంటే బుక్ అంటే ఇప్పుడు ప్రథమ ప్రవేశ అలాంటి బుక్ అండి? ప్రథమ ప్రవేశ బుక్ లాంటిది కాదు, ప్రారంభిక రచనానువాద కౌముది. నేను బుక్ డీటెయిల్స్ అన్ని పెడతాను గ్రూప్ లో, మీరు అది తెప్పించుకుంటే బెటరు. అంటే అదేంటంటే మేడం ఏకంగా మీరు ప్రథమ ప్రిపరేషన్ చేయించచ్చు కదా, మా పనిలో పని అది కూడా రాదు. నేను ఒకసారి క్లాస్ ఎండ్ అంటే మనది ఈ క్లాస్ ఎండ్ చేసుకున్నాక మనం ఈ మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ప్రారంభిక రచనానువాద కౌముది లెవెల్ 2లో మనం ఇప్పుడు చెప్తామన్నమాట. సారు గౌరీ మోహన్ మేడం తెలుసు కదా మీ అందరికి, మేడం చెప్తారు లెవెల్ 2కి. సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అది క్లాస్ మోస్ట్లీ వెడ్నెస్డే 1 o'clock ఉంటుంది మధ్యాహ్నం. సో అందరూ జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన నాలెడ్జ్ ఇంకా సిస్టమేటిక్ గా, ఇంకా రూల్స్ తో ప్లస్ మంచి ప్రాక్టీస్ అయ్యేటట్టు అవుతుంది. వాళ్ళు ఆ బుక్ లో ఎలా అంటే సిస్టమేటిక్ గా రామ శబ్దము, కృష్ణ శబ్దము, అంటే ఫస్ట్ లెసన్ లో అన్ని పుల్లింగ శబ్దాలు ఇంట్రడ్యూస్ చేసి, సెకండ్ లెసన్ లో స్త్రీలింగ శబ్దాలు ఇంట్రడ్యూస్ చేసి, తృతీయ అంటే థర్డ్ పాఠంలో పుల్లింగ శబ్దాలు ఇంట్రడ్యూస్ చేసి వాటికి సంబంధించిన రూల్స్ చెప్పి, నేను మధ్య మధ్యలో మీకు అప్పుడప్పుడు ఈ రూలు చతుర్థి విభక్తి వచ్చినప్పుడు, అది నమః వచ్చినప్పుడు చతుర్థి విభక్తి రావాలి, సంప్రదానం వచ్చినప్పుడు చతుర్థి విభక్తి రావాలి, ఇట్లాంటి రూల్స్ అన్ని మనం కొన్ని తెలుసుకున్నాము, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో అలాంటివన్నీ బాగా తెలుస్తాయి. అంటే మీరు మంచి ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి అక్కడ బుక్ లో అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోయినా వింటం అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ మీరు డెఫినెట్ గా విన్నాక బుక్ లో ఉన్నవి చేయకుండా వదిలేస్తారని నేను అనుకోను. కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుందండి. తప్పకుండా జాయిన్ అవడానికి ట్రై చేయండి. బుక్ డీటెయిల్స్ నేను గ్రూప్ లో పెడతాను 1 week లో. వీలైన వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఏంటి అన్నది కూడా డీటెయిల్స్ పెడతాను. అది తెప్పించుకుని ఆ క్లాస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా 1.5 months 1 month అట్లీస్ట్ పడుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మీకు అనౌన్స్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా. శాంతి మంత్రం చెప్తారా?
ఓకే మేడం. మేడం ఇది సంప్రదానం అంటే ఏంటిగా? సంప్రదానం అంటే అదొక కారకం అండి. అంటే మనం ఎప్పుడైతే ఎవరికైనా ఇస్తున్నాము అనే దానికి చెప్పేటప్పుడు సంప్రదానం. మన కారకాలు తెలుసుకున్నాం కదా. కర్త అనేది ప్రథమ విభక్తి, అంటే చేసేవాడు కర్త. దేని మీదైతే చేస్తున్నామో అది కర్మ. ద్వితీయ విభక్తి కారకం కర్మ. తృతీయ విభక్తి కారకం కరణం, అంటే దేంతో చేస్తున్నామో అది. చతుర్థి విభక్తికి సంప్రదానం. పంచమి విభక్తికి అపాదానం, అంటే ఎక్కడి నుంచి అయితే విడిపడిపోతుందో అదనమాట. అంటే చెట్టు నుండి పండు పడుతోంది అంటే చెట్టు నుండి విడిపోయి పండు పడిపోతోంది. భవనం నుండి వచ్చేస్తున్నాడు, క్లాస్ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా ఇవన్నీ హిందీలో కదా మేడం, సాంస్క్రిట్ లో కూడా యూస్ చేస్తామా మేడం? చేస్తామండి. సాంస్క్రిట్ లో ఉన్నవే నేను చెప్తున్నాను, నాకు హిందీలో అంతవి తెలియవు. ఓకే. అపాదానం అంటే పంచమి విభక్తి, అంటే విడిపోవడం. అంటే పంచమి విభక్తి కారణం ఏంటి అంటే, కారకం ఏంటి అంటే అపాదానం. అంటే ఎప్పుడైతే విడిపోతోందో అక్కడ పంచమి విభక్తి రావాలి. షష్ఠి విభక్తికి కారణం అని కాదు, సంబంధం చెప్తుంది అని పంచమి విభక్తికి. అంటే ఇప్పుడు మనము రాముడికి సీతకి మధ్య సంబంధం చెప్తుంటే రాముడి యొక్క పత్ని అని చెప్పాం కాబట్టి అది షష్ఠి విభక్తిలో చెప్తాం. లాస్ట్ది సప్తమి విభక్తి, దాని ఏమంటారు, అధిష్టానం అనో ఏదో అంటారు, నాకు అది ఎప్పుడు గుర్తు. అధికరణం, రైట్, థ్యాంక్స్ అండి. అధికరణం. ఈ అధికరణం అంటే అది ఎక్కడ ఉంది, లేకపోతే ఎందు అనే మీనింగ్ వచ్చేటట్టు అనమాట. దాని లొకేషన్ చెప్పడం, ద ఓనర్షిప్ ఎక్కడ, అంటే ఇది దీనికి ఎక్కడ సంబంధం ఉంది అనేది. సంబంధం అంటే ఇలా రాముడికి సీతకి సంబంధం అన్నట్టు కాకుండా ఇది ఎక్కడికి బిలాంగ్ అవుతుంది అనే టైప్ ఆఫ్ ఇది చెప్పేది అధికరణం. ఇవన్నీ బేసిక్గా నాకు అర్థమైంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆ బుక్లో మీరు ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా అది ఇంకా సిస్టమేటిక్గా ఉండి మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఒకేసారి ఫస్టే బుక్ చదివారనుకోండి, మీరు కొంచెం ఇబ్బంది పడే ఆ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి దానికి ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఆ బుక్లో తెలుస్తూ కొత్తవి నేర్చుకుంటారు, మీకు ఎక్కువ తెలిసిన పార్ట్ ఉంటుంది. మీకు 60-70% తెలిసింది ఉండి 40% నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది కదా. ఒకేసారి ఈ 100% కొత్తగా నేర్చుకోవాలి అన్న బర్డన్ లేకుండా మీకు ఆల్రెడీ చాలా తెలుసు అందులో ఉన్నవి, ఆ బుక్లో ఉన్నవి. తవతు ప్రత్యయం, తా ప్రత్యయం ఇవన్నీ ఉంటాయి. సో టైం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు అన్నట్టు నేను చెప్తున్నాను. ఓకేనా? అందులో మీ ఎన్ని ఇష్టం. లెవెల్స్ మీకు ఉంటాయి మేడం? ఇప్పుడు లెవెల్ 2ది మాకు టీచ్ చేస్తా ఉంటున్నారు. లెవెల్ 1 మాకు వస్తుందా మేడం? వచ్చినట్టేనా? అంటే మీరు చూస్తున్నారు కదా మా ప్రాక్టీస్. మీరు ఆల్రెడీ ఈ లెవెల్ కూడా దాటిపోయారండి. అవును. ఆ ప్రారంభిక రచనానువాద కౌముదిలో ఏం నేర్పించారో అందులో 60-70% మీకు వచ్చు. ఆ మిగతా 30% ఏంటి అంటే మీకు తెలుసు అది కూడా. ఇప్పుడు మీరు సమీపం అనగానే ఏమంటారండి? షష్ఠి విభక్తి పెట్టేస్తారా లేదా? అవును మేడం. మీరు ఆ లాజిక్ తో తెలుసుకొని పెట్టేస్తున్నారు. అక్కడ సిస్టమేటిక్ గా రూల్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే. ఓకే. అది అందులో డిఫరెన్స్. ఎన్ని లెవెల్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు అది ఒక లెవెలేనా? మనము రెండో లెవెల్ ఒక్కటే, ప్రారంభిక ఒక్కటే చెప్తున్నామండి. ఆ బుక్స్ ఆ రచయిత రాసినవి 3 లెవెల్స్ 2 లెవెల్స్ బుక్స్ ఉన్నాయి. ప్రసన్నజ గారు మీ వీడియో ఆన్ లో ఉందండి. ఎగ్జామ్ ఉంటుందా మేడం? ఈ ప్రవేశిగా ఎగ్జామ్ లాగా అది కూడా ఎగ్జామ్ రాయాల్సి వస్తుందా? మనం ఏం ఎగ్జామ్ పెట్టమండి ఇక్కడ. ఎగ్జామ్స్ ఏముండవు. జస్ట్ మనం నేర్చుకొని మనము చదువుకుని దాంట్లో ఇప్పుడు మనం భగవద్గీత నేర్చుకొనివ్వండి, శివానంద లహరి నేర్చుకొనివ్వండి, సౌందర్య లహరి నేర్చుకొనివ్వండి, ఉట్టిగా పారాయణం వరకే ఆగిపోకుండా అట్లీస్ట్ కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ మీనింగ్ అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే కదా ఇది స్టార్ట్ చేసుకున్నాము. బట్ ఏంటి అంటే అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఇంకా కొంచెం మాట్లాడడము, ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్ళడము అనేది ట్రై చేస్తున్నాము. బట్ అసలు ఇదంతా కూడా అవసరం లేదు, మనకి చదివింది అర్థమయ్యే వరకు ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అలంకారాలు, ఛందస్సులు ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మనం అబ్బా ఇంత బాగుందా, ఇంత వాస్ట్ లాంగ్వేజా, అది ఇంత కష్టపడి ఎలా చేశారు అనేదాన్ని, ప్లస్ కొంచెం అన్ని వర్ణిస్తుంటే అక్కడ ఉన్న ప్రకృతిని వర్ణించారు అనుకోండి, దానికి అందులో ఎంత బాగా వర్ణించారు అనేది ఆస్వాదించడం, అలాంటివి ఉంటే అది ఇంకొక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్. అలాంటి వాటి కోసం ఇప్పుడు చెప్పేవి.
ఓకే మేడం. ఛందస్సు అన్నా అంతే, అలంకారాలన్నా మీరు అది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నారాయణీయం నేర్చుకుంటున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎన్ని వృత్తాలు ఉంటాయండి, దగ్గర దగ్గర 27 వృత్తాలతో రాశారు, 26 కదా. 28 అసలు ఆ ఉన్నాయి. వృత్తం అంటే ఏంటి? ఏమండి? 28 ఉన్నట్టున్నాయి మేడం రాగాలు. 28. సో 28, 27 అన్ని వృత్తాలతో రాశారంటే వృత్తం అంటే ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవడానికి మనం ఛందస్సు చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకొంచెం బేసిక్ ఐడియా వస్తుంది. అండ్ డెఫినెట్ గా అవన్నీ తెలుసుకుంటే మనం ఆ లాంగ్వేజ్ ని కానీ, ఆ రచయితల్ని కానీ, ఆ కాలంలో ఏమీ లేకుండా, అంటే ఇలాంటి ఇప్పుడు కంప్యూటర్లు ఇలాంటివి ఏమీ లేకుండా, ఇంటర్నెట్లు లేకుండా ఇవన్నీ తెలుసుకోవడం ఏంటి, వాళ్ళు రాసేయడం ఏంటి, అవన్నీ మనకు అర్థమయ్యి ఎంత అంటే ఇప్పుడు మీరు చాలా మంది ప్రవచనాలకు వస్తారనుకుంటాను కదా. సో జస్ట్ బయట చూసి బయట ఉన్నవే అయితే ఇంత బాగా ఇన్ని విషయాలు, ఇన్ని ఇన్వెన్షన్స్ జరిగేవి కాదు. వాళ్ళందరూ ఇంటర్నల్ గా చూసుకొని వాళ్ళు చేసిన సాధన వలన అవన్నీ తెలుసుకుని దర్శించడమే తప్ప, ఫిజికల్ గా నాకు ఇప్పుడు కంప్యూటర్ లో ఈ చిప్ ఇలా ఉంది అని కనిపిస్తేనే నేను తయారు చేస్తాను అని అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. సో అలా ఇంటర్నల్ గా చాలా జరిగితేనే గానీ ఇవన్నీ బయటికి రావు. సో అలాంటివి తెలియాలి అని అంటే మనం కొంచెం ఇవన్నీ నేర్చుకుంటే కొంచెం ఈజీ అవుతుంది మనకి ఆ డీటెయిల్స్ అన్ని తెలియడానికి. దానికి ఇన్ని వితౌట్ హెల్ప్ ఎలా చేశారు అనేది కొంచెం మనకి ఐడియా వస్తుంది. ఓకే సరే, మనం కంటిన్యూ చేద్దాము. ఒకసారి శాంతి మంత్రం చెప్తారా ఎవరన్నా? మేడం చెప్తానండి. సర్వే సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మాం కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్యామల గారు మీరు చెప్తారా? చెప్తానండి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే అండి, ధన్యవాదాలు.